శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది. దీని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే, ఏదైనా స్థిరాస్తి కొనాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం నెరవేరదు. ఇల్లు మారాలనుకుంటే ఇల్లు మారలేరు. ఈ విధంగా పోని ఉన్న స్థిరాస్తి అమ్మేసి వేరే చోటుకి వెళ్దామంటే ఉన్న ఆస్తి అమ్ముడుపోదు. ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా, అంటే ఈ రాబోయే 15 రోజుల్లో చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ శత్రుగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. ఇది కొంతవరకు అంటే వ్యయాధిపతిగా 4లో ఉండడం వల్ల స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు మారాలనుకున్న వాళ్ళు ఇల్లు మారచ్చు. ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతంలోకి మారాలనుకున్న వాళ్ళకు కూడా కొంతవరకు మార్పు జరుగుతుంది. అయితే బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కొన్ని లిటిగేషన్లో ఇబ్బందులు ఉంటాయి. మీరేదో స్థిరాస్తి అమ్మాలనే ప్రయత్నంలో ఉంటారు, బేరం అంతా కుదురుతుంది, ఏదో ఒక చికాకు ఎవరో అడ్డుపడడం, ఏదో లిటిగేషన్ వల్ల వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకొని నిర్ణయించుకోవడం మంచిది. ఈ పరిస్థితి విద్యార్థులకు కూడా కనబడుతుంటుంది. ఏదో కాలేజీలో సీటు వస్తుంది, అన్ని పేపర్లు సిద్ధం చేసుకుని తీరా ప్రవేశం కొరకు వెళ్ళే సమయానికి ఏ బర్త్ సర్టిఫికేటో ఇంకోటో అడగడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని పేపర్లు జాగ్రత్తగా చూసుకోండి. ధనం కూడా రెడీ పెట్టుకోండి. ఏదైనా రెడీగా ముందుగానే అన్నీ చూపించుకొని చెక్ చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. బట్ ఏదైనా కొన్ని మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అటు వృత్తి విషయాల్లోనూ, స్థిరాస్తి మారే విషయంలోనూ, ఇల్లు మారే విషయంలో కూడా కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉండదు. ఇక ప్రధానంగా రవి ఈ పక్షంలోనే ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. అంటే ఒక భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో 5లోకి రావడం వల్ల ఒక విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీకు కానీ మీ పిల్లలకి కానీ లేదా మీ తండ్రి గారికి కానీ ఏదో ఒక హోదా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా కాలేజీ సీట్ ఇప్పించడం కానీ, కొత్త కాన్వెంట్లో చేర్పించడం కానీ, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం, వివాహ విషయాల్లో ఒక విధంగా పిల్లల విషయంలో మీరు ఏదో చేశాను అన్నటువంటి సంతోషం మీకు ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది. కొంతవరకు శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల మనసులో ఉన్నటువంటి ఆలోచన నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక స్త్రీ దేవతని కొలడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక 19వ తారీఖున ఏంటంటే శుక్రుడు 6వ స్థానంలో స్వక్షేత్రంలోకి మారుతూ ఉంటాడు. ఈ సమయంలో ఈ రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే కొద్ది వరకు స్త్రీలతో కొన్ని విభేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు కొన్ని కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సొసైటీలో మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. మీరు కళారంగంలో ఉన్న, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న కొన్ని కొత్త అవకాశాలు ఎత్తుక్కుంటూ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఇల్లాస్తో కానీ ఇతరులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి 6వ స్థానంలో శుక్రుడు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అంటే ఈ ధనుసు రాశి వారికి డబ్బు అవసరం లేకపోయినా అప్పు దొరుకుతుందంటే, ఎవడన్నా ఇస్తాడంటే ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం తీర్చేటప్పుడు అంత శ్రద్ధ అయితే ఉంటుంది, కానీ ఏదో అలాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు అనమాట. ఒక పక్క ఆదాయం వస్తూ ఉంటుంది, అయినప్పుడు కూడా వేరే పక్క ఆదాయం అప్పు చేసి అనవసర విషయాలన్నీ, అనవసర ఖర్చులన్నీ పెడతా ఉంటారు. ఈ విధంగా మళ్ళీ అప్పు తీర్చే విషయంలో ఏదో స్థిరాస్తి ఇంకోటి అమ్మి తీర్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ధనుసు రాశి వారు అప్పు చేయకుండా ఉంటే వారి ఆదాయం వాళ్ళకి సరిపోతూ ఉంటుంది. కొంతవరకు జీవితంలో నష్టపోకుండా కొంత మిగులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ ధనుసు రాశి వారు అప్పు చేసే హ్యాబిట్ని 100కి 100 తగ్గించుకోవడం మంచిది. అలాగే ఎవరో ఒకరు ఇబ్బందుల్లో ఉండి మీకు సహాయం అడిగితే వాళ్ళు కష్టాలు మీవిగా భావించి వాళ్ళు సహాయం చేయడానికి మీరు కూడా కొంత ధనాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో మళ్ళీ మీరు డెఫిసిట్ పడడం వల్ల మీరు అప్పు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఈ మొగమాటానికి అప్పు ఇవ్వడం కానీ,
మీరు అప్పు తేవడం కానీ తగ్గించుకుంటే ఈ ధనుసు వారి జీవితం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. వీళ్ళ జీవితంలో ఒకసారి అప్పు తెస్తే అదే అలవాటుగా మారి ఒక ₹1,00,000 అప్పు ₹1,00,00,000 దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదైనా గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఉంటూ రాశిని వీక్షించడం వల్ల కొన్ని మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. హెల్పింగ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారు, కానీ వీళ్ళు కంప్లీట్గా విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోతే ఈ సంవత్సరం అనుకున్న మార్కులు రాకపోవడం కానీ అనుకున్న ర్యాంక్ రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా విద్యార్థులు మాత్రం పూర్తిగా విద్య మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి
అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు. సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మన అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.